మొదటి 7 వచనాల్లో సౌలు కనబడని తమ గార్ధబములను సౌలు కనబడని తమ గాడిదలను గూర్చి సమూయేలునొద్ద విచారించుటకై ఆలోచించుట. సమూయేలునొద్ద విచారించుటకై ఆలోచించుట. 8 నుంచి 14 వచనం వరకు సౌలు సమూయేలునొద్దకు వెళ్ళుట. సౌలు సమూయేలునొద్దకు వెళ్ళుట. 15 నుంచి 21 వచనం వరకు సౌలును గూర్చి సమూయేలుకు దేవుడు సెలవిచ్చుట. 22 నుంచి 27 వచనం వరకు సౌలు సమూయేలులు కలిసి భోజనము చేయుట. 10వ అధ్యాయం 27 వచనాలు ఉన్నాయి. అంశము సౌలు రాజుగా అభిషేకించబడుట. సౌలు రాజుగా అభిషేకించబడుట. మొదటి 8 వచనాల్లో రాజుగా అభిషేకించబడిన సౌలు. రాజుగా అభిషేకించబడిన సౌలు. 9 నుంచి 16 వచనాల వరకు సౌలు క్రొత్త మనసును పొంది ప్రవర్తించుట. 17 నుంచి 24 వచనం వరకు సౌలు రాజును గూర్చి సమూయేలు ప్రజలకు తెలుపుట. 25 నుంచి 27 వచనం వరకు సౌలును అనుసరించిన శూరులు. నిర్లక్ష్య పెట్టిన పనికి మాలిన మనుష్యులు. 11వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. అంశము సౌలు రాజుగా బలపరచబడుట. 6 వచనాల్లో అమ్మోనీయులు యాబేషు వారిని భయపెట్టుట.
అమ్మోనీయులు యాబేషు వారిని భయపెట్టుట. 7-11 వచనాలు. సౌలు అమ్మోనీయులను హతము చేయుట. సౌలు అమ్మోనీయులను హతము చేయుట. 12-15 వచనం వరకు సౌలును రాజుగా పట్టాభిషేకము చేయుట. సౌలును రాజుగా పట్టాభిషేకము చేయుట. 12వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. 12వ అధ్యాయము 25 వచనాలు ఉన్నాయి. అంశము: సౌలు రాజుగా దేవుని చేత హెచ్చించబడుట. సౌలు రాజుగా దేవుని చేత హెచ్చించబడుట. మొదటి 5 వచనాల్లో సమూయేలును గూర్చిన సాక్ష్యము. సమూయేలును గూర్చిన సాక్ష్యము. 6-12 వచనం వరకు గద్దించబడిన ఇశ్రాయేలీయులు. గద్దించబడిన ఇశ్రాయేలీయులు. 13-25 వచనం వరకు 13-25 వరకు హెచ్చరిక. హెచ్చరిక. 13-15 వచనం వరకు సేవించుటను గూర్చిన హెచ్చరిక. ఈ హెచ్చరికలు ఏమేమి హెచ్చరికలు అనే వాటిని గురించి తెలియజేయడం అవుతుంది. 13-15 వరకు సేవించుటను గూర్చిన హెచ్చరిక. 16-19 వచనం వరకు పాపమును గూర్చిన హెచ్చరిక. 16-19 వచనం వరకు పాపమును గూర్చిన హెచ్చరిక. 20-22 వచనం వరకు 20-22 వచనం వరకు దేవుని ఇష్టమును గూర్చిన హెచ్చరిక. దేవుని ఇష్టమును గూర్చిన హెచ్చరిక. 23-25 వరకు శ్రేష్టమైన మార్గమును గూర్చిన హెచ్చరిక. శ్రేష్టమైన మార్గమును గూర్చిన హెచ్చరిక. తర్వాత 13వ అధ్యాయము 23 వచనాలు ఉన్నాయి. అంశము: దేవునిచే తృణీకరించబడిన సౌలు. అంశము: దేవునిచే తృణీకరించబడిన సౌలు. మొదటి 7 వచనాల్లో ఫిలిస్తీయులపై యుద్ధానికి భయపడిన ప్రజలు. యుద్ధానికి భయపడిన ప్రజలు. 8-14 వచనం వరకు బలులు అర్పించి అవివేకపు పని చేసిన సౌలు. బలులు అర్పించి అవివేకపు పనులు చేసిన సౌలు దేవునిచే తృణీకరించబడుట. దేవునిచే తృణీకరించబడుట. 15-23 వచనం వరకు
కత్తులు కత్తులు ఈటెలు ఈటెలు ఇశ్రాయేలీయులకు లేకుండా చేసిన ఫిలిస్తీయులు 14వ అధ్యాయం 52వ వచనం 52 వచనాలు ఉన్నాయి. అంశము సౌలు యొక్క అవివేకపు ప్రమాణము. సౌలు యొక్క అవివేకపు ప్రమాణము. మొదటి 17 వచనాల్లో దేవుడు ఫిలిస్తీయులకు భయము పుట్టించి ఓడిపోవునట్లు చేయుట. భయం పుట్టించి ఓడిపోవునట్లు చేయుట. 18 నుంచి 35 వచనం వరకు సౌలు అవివేకపు ప్రమాణములతో కూడిన ఆజ్ఞ. యోనాతాను ఆజ్ఞను మీరుట. 36 నుంచి 52 వచనం వరకు యోనాతాను నేరస్తుడుగా ఎంచబడుట. 15వ అధ్యాయం 35 వచనాలు ఉన్నాయి. అంశము సౌలు అవిధేయతను బట్టి రాజుగా నుండకుండా దేవునిచే విసర్జించబడుట. మొదటి 9 వచనాల్లో అమాలేకీయులపై గెలుపొందిన ఇశ్రాయేలు. 10 నుంచి 33 వచనం వరకు మరొకసారి దేవుని ఆజ్ఞను మీరి సౌలు పాపము చేయుట. 34 నుంచి 35 వచనం వరకు సౌలును రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపపడిన దేవుడు. 16వ అధ్యాయం 23 వచనాలు ఉన్నాయి. అంశము దేవుడు కోరుకున్న దావీదు రాజుగా అభిషేకింపబడుట, సౌలుకు పరిచర్య చేయుట. మొదటి 3 వచనాల్లో సౌలుకు బదులుగా
సౌలుకు బదులుగా దేవుడు కోరిన వానిని రాజుగా అభిషేకింపమని సమూయేలుకు దేవుడు సెలవిచ్చుట. 4-8 వచనాల వరకు దేవుడు కోరని ఎలీయాబు, అబీనాదాబు. 9-13 వచనం వరకు దేవుడు కోరుకొనని యెషయి 5 కుమారులు. దేవుడు కోరుకున్న దావీదు అభిషేకించబడుట. 14-18 వచనం వరకు సౌలును దురాత్మ వెరపించుట. సితారా వాయించగల ఒకని సౌలు కోరుకొనుట. 19-23 వచనం వరకు దావీదు సౌలు నొద్దకు వచ్చుట. సౌలు ఆయుధములు మోయు సేవకుడు అగుట. దావీదు సౌలు నొద్దకు వచ్చుట, సౌలు ఆయుధములు మోయు సేవకుడు అగుట. 17వ అధ్యాయం 58 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు తండ్రి ఇంట నుండుట. గొల్యాతును దావీదు హతము చేయుట. మొదటి 11 వచనాల్లో గొల్యాతు వివరము, 12-16 వచనం వరకు దావీదు వివరములు. 17-27 వచనం వరకు దేవుని తిరస్కరించిన గొల్యాతు. దేవుని మీద ఆధారపడిన దావీదు. దేవుణ్ణి తిరస్కరించిన గొల్యాతు, దేవుని మీద ఆధారపడిన దావీదు. 28-38 వచనం వరకు గొల్యాతు నెదిరించుటకు సౌలు సెలవు తీసుకొనిన దావీదు. 39-49 వచనం వరకు గొల్యాతును చంపిన దావీదు. గొల్యాతు నిర్ధరించుటకు సౌలు సెలవు తీసుకున్న దావీదు. 39-49 వచనం వరకు గొల్యాతును చంపిన దావీదు. 50-54 వచనం వరకు
గొల్యాతును చంపిన వివరము. గొల్యాతును చంపిన వివరము. 55 నుంచి 58 వచనం వరకు దావీదును గూర్చిన వివరములు. దావీదును గూర్చిన వివరములు. సౌలు తెలిసి కొనుట. దావీదును గూర్చిన వివరములు సౌలు తెలుసుకొనుట. 18వ అధ్యాయం 30 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి 9వ వచనం వరకు సౌలు కుమారుడైన యోనాతాను దావీదును ప్రేమించుట. సౌలు దావీదును ద్వేషించుట. సౌలు దావీదును ద్వేషించుట. 10 నుంచి 18వ వచనం వరకు దావీదును ఫిలిస్తీయులచే యుద్ధమందు చంపదలిసిన సౌలు యెహోవా యుద్ధములు జరిగింపమని దావీదును కోరిన సౌలు. యెహోవా యుద్ధములు జరిగింపమని దావీదును కోరిన సౌలు. 19 నుంచి 27వ వచనం వరకు ఫిలిస్తీయుల చేత దావీదును చంపగోరిన సౌలు. ఫిలిస్తీయుల ముందోళ్లను పుచ్చుకొని తన కుమార్తె అయిన మేకానులను భార్యగా ఇచ్చుట. 28 నుంచి 30వ వచనం వరకు దావీదు ప్రసిద్ధుడగుట. 19వ అధ్యాయం 24 వచనాలు ఉన్నాయి. అంశము దావీదును సౌలు చంప ప్రయత్నించుట. తప్పించుకొని పారిపోయిన దావీదు. మొదటి 10 వచనాల్లో దావీదును గూర్చి తండ్రితో మాట్లాడిన యోనాతాను. దావీదును సౌలు చంప విఫల ప్రయత్నము చేయుట. దావీదును సౌలు చంపడానికి విఫల ప్రయత్నం చేయుట. 11 నుంచి 17 వచనాల వరకు సౌలు బారి నుండి భార్య అయిన మేకాలు దావీదును తప్పించుట. 18 నుంచి 24వ వచనం వరకు సౌలు నొద్ద నుండి దావీదును
దేవుడు ఆశ్చర్యముగా తప్పించుట. సౌలు నొద్ద నుండి దావీదును దేవుడు ఆశ్చర్యముగా తప్పించుట. 20వ అధ్యాయం 42 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు యోనాతాను ద్వారా తప్పింపబడి పారిపోవుట. 1 నుంచి 11వ వచనం వరకు దావీదు తనను గూర్చి సౌలు మనస్సును తెలుసుకొనవలెనని యోనాతానును కోరుట. 12 నుంచి 23వ వచనం వరకు దావీదును ప్రాణ స్నేహితుడుగా భావించి ప్రమాణము చేసిన యోనాతాను. 24 నుంచి 34వ వచనం వరకు సౌలు దావీదును చంపతలంచెనని గ్రహించిన యోనాతాను. 35 నుంచి 42వ వచనం వరకు 35 నుంచి 42వ వచనం వరకు సౌలు దావీదును చంపతలంచెనని యోనాతాను దావీదుకు చెప్పుట. 21వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. అంశము యాజకుడైన అహీమెలెకు ద్వారా కాపాడబడుట. దావీదు నోబుకు పారిపోవుట, గాతుకు పారిపోవుట. మొదటి 6 వచనాల్లో దావీదు నోబుకు వెళ్ళుట, యాజకుడైన అహీమెలెకు దయచూపి రొట్టెలను ఇచ్చుట. 7 నుంచి 9వ వచనం వరకు యాజకుడైన అహీమెలెకు గొల్యాతు ఖడ్గమును దావీదుకిచ్చుట. 10 నుంచి 15వ వచనం వరకు దావీదు గాతుకు వెళ్ళుట. 22వ అధ్యాయం 23 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు పారిపోయి గుహలలో అడవుల్లో ఉండుట. దావీదుకు మేలు చేసిన
సౌలు యాజకులను సంహరించుట. దావీదుకు మేలు చేసిన సౌలు యాజకులను సంహరించుట. మొదటి 5 వచనాల్లో దావీదు తల్లిదండ్రులను మోయాబు రాజునొద్ద విడిచి అరణ్యమునకు పారిపోవుట. 6 నుంచి 10వ వచనం వరకు దావీదును గూర్చిన వర్తమానము ఏదోమీయుడగు దోయేగు సౌలుకు చెప్పుట. 11 నుంచి 15వ వచనం వరకు సౌలు యాజకుడగు అహీమెలెకుతో దావీదును గూర్చి సంభాషించుట. 16 నుంచి 19వ వచనం వరకు యాజకుడైన అహీమెలెకు అతని ఇంటివారు సౌలుచే చంపబడుట. 20 నుంచి 23వ వచనం వరకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు తప్పించుకొని దావీదును కలుసుకొనుట. 23వ అధ్యాయం 29 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు కెయీలా కాపురస్తులను రక్షించుట. జీపు అరణ్యములో దావీదు. మొదటి 5 వచనాలు దావీదు కెయీలా కాపురస్తులను ఫిలిస్తీయుల బారి నుండి రక్షించుట. 6 నుంచి 13వ వచనం వరకు దావీదుకు సౌలు కీడు చేయనుద్దేశించుట. కెయీలా నుండి దావీదు తప్పించుకొని వెళ్ళుట. 14 నుంచి 18వ వచనం వరకు దావీదు యోనాతాను ద్వారా బలపరచబడుట. 19 నుంచి 23వ వచనం వరకు దావీదును తరుముటకు సౌలు ఆలోచన చేయుట. 24 నుంచి 29వ వచనం వరకు దావీదును తరుముచు ఫిలిస్తీయుల వార్త విని
ఫిలిస్తీయుల వార్త విని వెనుదిరిగిన సౌలు. వెనుదిరిగిన సౌలు. 24వ అధ్యాయం 22 వచనాలు ఉన్నాయి. అంశము ఎన్గేదులో దావీదు చేతికి సౌలు చిక్కుట. ఎన్గేదిలో దావీదు చేతికి సౌలు చిక్కుట, చంపక విడిచిపెట్టుట. చంపక విడిచిపెట్టుట. మొదటి 7 వచనాలు గుహలో సౌలును చంపక, గుహలో సౌలును చంపక వస్త్రపు చెంగు మాత్రమే కోసిన దావీదు. 8 నుంచి 15వ వచనం వరకు దావీదు సౌలుతో మాటలాడుట. 16 నుంచి 22వ వచనం వరకు దావీదు తనకంటే నీతిమంతుడని సౌలు చెప్పుట. 25వ అధ్యాయం 52 వచనాలు. అంశము సమూయేలు మృతి, నాబాలు మృతి, దావీదు అబీగయాలను వివాహమాడుట. మొదటి 11 వచనాల్లో సమూయేలు మృతి నొందుట, సహాయము చేసిన దావీదును తృణీకరించిన నాబాలు. 12 నుంచి 22వ వచనం వరకు కీడు చేయుటకు వచ్చుచున్న దావీదును కలుసుకొనిన అబీగయీలు. 23 నుంచి 33వ వచనం వరకు దావీదును క్షమాపణ కోరిన అబీగయీలు. 'అబీగయీలును మెచ్చుకున్న దావీదు పగ తీర్చుకొనకుండా ఆపిన దేవుని స్తుతించిన దావీదు. 34 నుంచి 44వ వచనం వరకు నాబాలు మరణము, దావీదు అబీగయీలును వివాహమాడుట. 26వ అధ్యాయము 25 వచనాలు. అంశము రెండవసారి దావీదుకు సౌలు చిక్కినను చంపక విడిచిపెట్టుట. మొదటి 6 వచనాల్లో సౌలు దావీదును వెతుకుచు
నిద్రించుచున్న స్థలము తెలుసుకొని దావీదు అక్కడకు వెళ్ళుటకు సిద్ధపడుట. 7-12 వచనాలు. దావీదుకు సౌలు చిక్కినను చంపక గురుతుగా ఈటె నీళ్లబుడ్డి తీసుకొని పోయిన దావీదు. 13-16 వచనం వరకు. దావీదు దూరముగా వెళ్ళి సౌలు సైన్యాధిపతిని పిలిచి మందలించుట. ప్రియులరా, ఈ ప్రాంతంలో ఓ చిన్న మనవి. మందలించుట అనే పదానికి అర్థం తెలియకుండా చాలా మంది ఏమంటున్నారంటే, పరామర్శించడానికి వెళ్ళినా, వాళ్ళని పలకరించడానికి వెళ్ళినా మందలించడం అనే మాట ఉపయోగిస్తా ఉన్నారు. ఇక్కడ దావీదు సౌల్ని పరామర్శించడానికి వెళ్ళాడా, మందలించడానికి వెళ్ళాడా? మందలించడం అంటే వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా దాన్ని హెచ్చరించడం అంటారు. ఇది చేశావు, ఇది తప్పు అని చెప్పడం. మందలించడం అంటే అది అర్థం. పరామర్శించడం, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, ఏంటి అనే మాట పరామర్శించడం, లేకపోతే వాళ్ళ గురించి వైనం తెలుసుకోవడం అంటారు. ఈ రెండు మాటలకు అర్థం తెలియకుండా ఈ ప్రాంతం వాళ్ళు అంతా ఏం చేస్తారంటే మందలించడం అంటారు. ఇది గమనించాలి మీరు. కొన్ని పదాలకి సరైన అర్థాలు తెలుసుకొని మనం మాట్లాడాలి. 17-20 వచనం వరకు. సౌలు నిద్రలేచుట, దావీదుతో సంభాషించుట. 21-25 వచనం వరకు. సౌలు తన తప్పిదము ఒప్పుకొని దావీదును ఆశీర్వదించుట. 27వ అధ్యాయం 12 వచనాలు ఉన్నాయి. అంశము: దావీదు సిక్లగును సంపాదించుట, గాతు రాజైన ఆకీషు నొద్దకు చేరుట. మొదటి 6 వచనాల్లో దావీదు గాతుకు వెళ్ళి ఆకీషు నుండి సిక్లగును పొందుట. 7-12 వచనం వరకు శత్రువులను నిర్మూలించి ఇశ్రాయేలును కాపాడుట. 28వ అధ్యాయం 25 వచనాలు ఉన్నాయి. అంశము: సౌలుకు తన మరణము తెలుపబడుట. మొదటి 2 వచనాల్లో దావీదు ఫిలిస్తీయులతో కలిసి
దావీదు ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలీయులతో ఇశ్రాయేలీయులతో యుద్ధమాడుటకు యుద్ధమాడుటకు సమ్మతిని రాజైన ఆకీషుకు తెలుపుట. రాజైన ఆకీషుకు తెలుపుట. దావీదు ఫిలిస్తీయులతో కలిసి ఇశ్రాయేలీయులతో యుద్ధమాడుటకు సమ్మతిని రాజైన ఆకీషుకు తెలుపుట. 3-10 వచనాలు సౌలు కర్ణపిశాచము యొద్ద విచారించుట. సౌలు కర్ణపిశాచము యొద్ద విచారించుట. పదకొండు నుంచి 20వ వచనం వరకు కర్ణపిశాచము రప్పించిన సమూయేలు కర్ణపిశాచము రప్పించిన సమూయేలు సౌలు యుద్ధంలో మరణించునని చెప్పుట. సౌలు యుద్ధంలో మరణించునని చెప్పుట. 21 నుంచి 25వ వచనం వరకు సౌలు బహు కలవరపడి తన ఇంటికి వెళ్ళుట. సౌలు బహు కలవరపడి తన ఇంటికి వెళ్ళుట. 29వ అధ్యాయం 11 వచనాలు ఉన్నాయి. అంశము రాజైన దావీదు యథార్థపరుడని ఆకీషు రాజు సెలవిచ్చుట. రాజైన దావీదు యథార్థపరుడని ఆకీషు రాజు సెలవిచ్చుట. మొదటి 5 వచనాల్లో ఫిలిస్తీయుల సర్దారులు దావీదును యుద్ధమునకు తీసుకొని పోవుట. దావీదును యుద్ధమునకు తీసుకొని పోవుట కిష్టపడకుండుట. ఫిలిస్తీయుల సర్దారులు దావీదును యుద్ధమునకు తీసుకొని పోవడానికి ఇష్టపడకుండుట. 6 నుంచి 11వ వచనం వరకు రాజైన ఆకీషు దావీదును వెనుకకు పంపుట. రాజైన ఆకీషు దావీదును వెనుకకు పంపుట. 30వ అధ్యాయం 31 వచనాలు ఉన్నాయి. అంశము దావీదు అమాలేకీయులను జయించుట. దావీదు అమాలేకీయులను జయించుట, సమస్తమును రక్షించుట. సమస్తమును రక్షించుట. మొదటి 5 వచనాల్లో అమాలేకీయులు సిక్లగుపై బడి దావీదు యొక్కయు జనులందరి యొక్కయు భార్య పిల్లలను చెరగొనిపోవుట. 6 నుంచి 10వ వచనం వరకు దేవుని సెలవుతో దావీదు అమాలేకీయులను తరుముట. 11 నుంచి 15వ వచనం వరకు ఐగుప్తీయుడైన దాసుడు దావీదుకు దారి చూపుటకు సమ్మతించుట. 16 నుంచి 20వ వచనం వరకు దావీదు తన వారిని సమస్తమును రక్షించుట. 21 నుంచి 25వ వచనం వరకు యుద్ధమునకు పోయిన వారితో సమముగా సామానుల నొద్దనున్న
సమముగా సామానుల నొద్దనున్న వారికి కొల్ల సొమ్ము నుండి భాగమిచ్చుట. కొల్ల సొమ్ము నుండి భాగమిచ్చుట. 31వ అధ్యాయం 13 వచనాలు ఉన్నాయి. అంశము సౌలు మరణము దహనము. సౌలు మరణము దహనము. మొదటి 7 వచనాల్లో సౌలు మరణము. 8 నుంచి 13వ వచనం వరకు దహనం. 8 నుంచి 13వ వచనం వరకు దహనం. ఇక్కడితో మొదటి సమూయేలు పూర్తయింది. ప్రభు చిత్తమైతే రేపు 2వ సమూయేలు గ్రంథాన్ని పరిచయంతో పాటు ఆయా అంశాలని తెలుసుకుందాం. ఇప్పుడు ప్రభు బలారాధనలో చీవేయ ముందు ఎవరైనా మీలో ప్రార్థన చేయండి.